అమాయకమైనటువంటి పిల్లల్ని నానా హింసలు పెట్టి బుల్లెట్ గన్స్ ఉపయోగించి విపరీతమైనటువంటి హింసకు గురి చేసినటువంటి అమిత్ షా ఎక్కడున్నా సరే, ఏసీ గదుల్లో ఉన్నా సరే లాక్కొస్తామని చెప్పి ఇప్పుడు ఖర్గే మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో. అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వానికి త్వరలోనే ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తాం, ఇక్కడ జరిగినంత అవినీతి, ఇక్కడ జరిగినంత దరిద్రం ఎక్కడా జరగలేదు, ఇన్ని దాడుల ప్రజాస్వామ్యం కూనీ చేశారని చెప్పి ఖర్గే మాట్లాడుతున్నాడు. అయితే చాలామంది ఖర్గే గారి మాటలు నమ్మేస్తే నమ్మేవచ్చు, కానీ గత 60 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ని దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి ఈయన. ఎందుకంటే ఇప్పుడు 80 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నాడు. నిజంగా ఖర్గే గారు చాలా సీనియర్ నాయకులు. ఆయనకి కాంగ్రెస్ చేసినటువంటి పాపాలన్నీ కూడా తెలుసు. కాకపోతే ఆయన్ని అందలం ఎక్కించింది కాబట్టి బహుశా ఒక రకమైనటువంటి మనం బానిసత్వానికి గురవుతూ ఉంటాం కాబట్టి అలాంటిది ఇక ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయకపోవచ్చు, చేయడు కూడా. అటు కొడుకుని కూడా కాంగ్రెస్ అక్కడ మంచిగా క్యాబినెట్లో కూర్చోబెట్టింది కర్ణాటకలో. ఇక్కడ కూడా ఈయన్ని బాగానే మంచిగా చూసుకుంటుంది. పైగా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అంటే ఆయన పగ్గాలు ఆయన చేతుల్లో లేకపోయినా పదవి మాత్రం ఆయనకి ఉంది, ఆయన పేరుకి. ఈయన చెప్తున్నాడు ఏసీలో కూర్చున్నటువంటి బీజేపీ వాళ్ళని లాక్కొస్తాము, అమిత్ షాని లాక్కొస్తాము. ఎక్కడికి లాక్కొస్తారు? మీరు నిజంగా లాక్కు రావాలంటే మీరు అప్పచెప్పినటువంటి ఆ పీఓకే లాక్కరండి, అక్షయ్ చిన్నని లాక్కరండి. ఆ ఏదైతే చైనా అది ఇది అంటుందో ఆ భూభాగాన్ని లాక్కరండి. మనం అవి లాక్కు రాగలమా? అవి చేయగలమా? ప్రజలకు అన్నీ తెలుసా? అంటే పార్లమెంట్లో మాట్లాడడం తప్పు కాదు, కానీ ఏది పెడితే అది మాట్లాడకూడదు. ప్రజలకి అన్ని విషయాలు తెలుసు. ఈరోజు మాట్లాడాలి మనం భోపాల్ గ్యాస్ గురించి. ఆ ప్రాంతంలో ఆ ప్రజలు నష్టపోయినటువంటి దాన్ని మనం ఇవ్వగలమా? చరిత్ర మనల్ని క్షమిస్తుందా?